నమస్తే. కదండి ఇవాళ అందరికీ నమస్కారం. అవునండి. అయితే రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అందరికి. నమస్తే అండి. ఇవాళ ఏం శుభాకాంక్షలు అన్నారు? రిపబ్లిక్ డే. ఓకే, సంతోషం. 94 పేజ్ ఏమో చూడండి. 94 అండి. 92 నేను అప్డేట్ చేశాను. 94 అయితే ఓకే. 94 స్టార్టింగ్ నుంచేనా? అవును, కానీ ఒకసారి 93 యాన్యువల్ ఎలక్షన్ అది చెప్పండి, అది చదవండి, కొంచెం ముందుకు వెళ్దాం. The annual election of officers by the London Lodge was to come off on the following day, so I had no time to lose. I made Mrs. Kingsford the offer to give her a charter for a separate branch of her own, to be called the Herenetic Stius. First have discussed it with Mr. C.C. Massey, her sincere మీరు అన్న friend and 92 mine. రైటా ఏంటి? ఇదేం చదివినట్లేదు. 92 నుంచే చదువుదాం అయితే. 92 ఓకే, సెకండ్ పారాగ్రాఫ్ నుంచి. ఓకే. A great truth was stated in this same letter, which one of the most valuable effects of Upasika HPB's mission is that it drives men to self-study and destroys in them blind servility to persons. What a pity that some of her most ardent disciples could not have realized this, for they would have been spared the bitter pain that has been caused them and all of us by the many successful exposures of her defects of character by opponents who accepted their foolish challenge and proved her to be the reverse of infallible. She was great enough and had quite sufficient claims upon our gratitude without our trying to make of her a goddess immaculate and honoring. చెప్తారా? ఇది చదవమంటారా? ఇంకా అదే లెటర్లో ఒక మహాసత్యం కూడా చెప్పబడింది. అదేంటంటే వన్ ఆఫ్ ద చాలా విలువైనటువంటి ఉపాసిక అంటే హెచ్పిబి యొక్క ఫలితాలు ఏంటి, మిషన్లో ఉన్న ఎఫెక్ట్స్ అవి. అదేంటండి మోస్ట్ వాల్యుబుల్, చాలా విలువైంది అన్నారు. ఇట్ డ్రైవ్స్ మ్యాన్ టు సెల్ఫ్ స్టడీ అంటే తన్ను తాను అధ్యయనం చేసుకోవడానికి ప్రేరేపిస్తుంది. అండ్ డెస్ట్రాయ్స్ ఇన్ దెమ్ బ్లైండ్ సర్విలిటీ టు పర్సన్స్ అంటే బ్లైండ్గా వ్యక్తులకేమని దాసోహం అనడం అనే దాన్ని వినాశనం చేస్తుంది. వాట్ ఏ పిటీ దట్ సమ్ ఆఫ్ హర్ మోస్ట్ ఆర్డెంట్ డిసైపుల్స్ కుడ్ నాట్ హ్యావ్ రియలైజ్డ్ దిస్ అంటే ఆవిడకి ఎంతో భక్తిపూర్వకంగా ఉన్న శిష్యులు కూడా ఈ విషయాన్ని రియలైజ్ చేయలేరు. ఇది ఎంత దయనీయమైన విషయం. ఫర్ దే వుడ్ హ్యావ్ బీన్ స్పేర్ ద బిటర్ పెయిన్ దట్ హ్యాస్ బీన్ కాజ్డ్ దెమ్ అంటే అండ్ ఆల్ ఆఫ్ అస్ by the many successful exposures of her defects of character. They would have been spared అంటే వాళ్ళు అని అంటే ది బిటర్ పెయిన్ ఆవిడకి వచ్చిన బాధ దట్ హ్యాస్ బీన్ కాజ్డ్ దెమ్ అంటే వాళ్ళకి కలిగింది అండ్ ఆల్ ఆఫ్ అస్ మా అందరికీ బై ద మెనీ సక్సెస్ఫుల్ ఎక్స్పోజర్స్ ఆఫ్ హర్ డిఫెక్ట్స్ ఆఫ్ క్యారెక్టర్ ఆవిడ క్యారెక్టర్లో ఉన్న లోపాలని ఎన్నో పెట్టడం వల్ల బై అపోనెంట్స్ ఎవరు వ్యతిరేకులు వచ్చిన బాధని మేము వాళ్ళు కూడా ఇదే విషయాన్ని ముందుగా అంటే బయట తెలుసుంటే ఇప్పుడు ఆ లెటర్లో రాశారు కదా, హూ యాక్సెప్టెడ్ దేర్ ఫూలిష్ ఛాలెంజ్ అండ్ ప్రూవ్డ్ హ్యార్ టు బి ద రివర్స్ ఆఫ్ ఇన్ఫాలిబుల్. అప్పుడు ఆవిడ చెప్పిన ఫూలిష్ ఛాలెంజ్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఆవిడ యొక్క తప్పు లేని స్థితిని అంటే ఇన్ఫాలిబుల్ అనే దాన్ని వాళ్ళు చూస్తారనమాట. రివర్స్ ఆఫ్ హెర్ ఇన్ఫాలిబుల్
అంటే ఆవిడ యొక్క దాన్ని వాళ్ళు రివర్స్ చేసుందరు. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాం ఈ వాక్యం. ఇట్ డ్రైవ్స్ మెన్ టు సెల్ఫ్ స్టడీ. ఆ లెటర్లో ఉన్న విషయాలు మనిషిని వాళ్ళని వాళ్ళు స్టడీ చేసుకునేటట్టు చేస్తుంది. అలాగే ఆవిడ మీద అంటే మనుషుల్ని ఆవిడనే కాదు మనుషుల్ని బ్లైండ్గా సెర్విలిటీ అంటే దాసోహం అయిపోవడం అనమాట పర్సన్స్కి. దాన్ని అది వినాశనం చేస్తుంది, అంటే బ్లైండ్గా చేయకుండా. ఆయన ఎంత దయనీయమైన విషయం అంటే ఆవిడంటే ఎంతో భక్తున్నటువంటి శిష్యులు కూడా ఇది రియలైజ్ చేసుందరు. ఎందుకంటే వాళ్ళని బిట్టర్ పెయిన్ దట్ హ్యాస్ బీన్ కాజ్డ్ దెమ్, అంటే వాళ్ళకి ఎంతో బాధ వచ్చిందనమాట. మా అందరికీ కూడా ఎంతో మంది వ్యతిరేకులు, ఆవిడకి వ్యతిరేకులు ఆవిడలో ఉన్న డిఫెక్ట్స్ క్యారెక్టర్లో ఉన్న డిఫెక్ట్స్ని ఎక్స్పోజ్ చేశారనమాట. అయితే వీళ్ళందరూ కూడా దాన్ని ఫూలిష్ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసేసారు. అందుకని ద రివర్స్ ఆఫ్ ఇన్ఫాలిబుల్, ఆవిడని ఇన్ఫాలిబుల్ అని చెప్పకుండా దానికి వ్యతిరేకంగా చూశారు. అర్థమైంది కదండి. అంటే వాళ్ళు కానీ అంతకు ముందే ఈ లెటర్ కానీ చదివి ఉంటే ఈవిడికి ఆపోనెంట్స్ ఏమో ఆవిడలో కొన్ని క్యారెక్టర్ లోపాలని బయటపెట్టారు. అదే కానీ వాళ్ళు ముందే చదివి ఉంటే ఆవిడలో ఉన్నటువంటి ఏ తప్పు లేని దాన్ని వాళ్ళు నిరూపిద్దరనమాట. She was great enough and had quite sufficient claims upon our gratitude. ఆవిడకి మా యొక్క కృతజ్ఞత పైన సఫిషియంట్ క్లెయిమ్స్ ఉన్నాయి, క్వైట్ సఫిషియంట్, చాలా కావలసినన్ని. వితౌట్ అవర్ ట్రయింగ్ టు మేక్ ఆఫ్ హర్ ఎ గాడెస్, మేము ఆవిడని గాడెస్గా అంటే చూడకుండా ఇమ్మాక్యులేట్ అంటే అనంతమైన శక్తితో, అనర్రింగ్ ఏ తప్పు లేనటువంటి, అంటే షీ వాజ్ గ్రేట్ ఇనఫ్. నిజానికి అప్పుడు వాళ్ళందరికీ తెలుస్తుంది ఆవిడ ఏ తప్పులు చేయలేనటువంటి అనంత శక్తియుతమైనటువంటి దేవతగా ఆవిడని తయారు చేయడానికి మా యొక్క గ్రాటిట్యూడ్ మీద కూడా, అంటే కృతజ్ఞత, క్వైట్ సఫిషియంట్ క్లెయిమ్స్. షీ వాజ్ గ్రేట్ ఇనఫ్. అప్పుడు ఆవిడ మేము ఇంత బాగా కృతజ్ఞులుగా ఉన్నామని ఆవిడ ఎంతో అంటే క్లెయిమ్ చేద్దరు. అంటే వీళ్ళు ఏంటంటే ఇంతకు ముందు వాళ్ళు ఆవిడ క్యారెక్టర్లో ఉన్న తప్పులను ఎక్స్పోజ్ చేయడి, అందుకని వాళ్ళు ఏంటంటే ఎవరికి పడితే వాళ్ళకి దాసోహం అనే స్థితితో ఉండబట్టి ఆ స్థితిని ఈ లెటర్ కానీ ముందు చదువుంటే డిస్ట్రాయ్ చేసును అని. అంటే ఆవిడలో ఉన్న వాటిని అప్పుడు ఎంతో కృతజ్ఞతతో వీళ్ళు ఉండి ఆవిడలో అనంతమైన శక్తియుతమైన తప్పులేని స్థితిని తెలుస్తుందనమాట. ఆవిడ ఒక గాడెస్ లాంటిది అని. ఓకేనండి. Next paragraph. In the London struggle in our branch, I had to deal with a learned, clever, self-confident woman, ambitious and eccentric, a unique personality who believed herself an angel of a new religious epoch, the reincarnation of Hermes, Joan of Arc, and other historic characters. By canvassing the opinions of all the registered members of the London Lord's DS, I had ascertained that as between her teachings and those of the Indian sages, the verdict was almost unanimous against her. It was not that they did not appreciate her great qualities as they deserved, but that they valued those of the masters more. Perhaps also they found her inclined to be too masterful for British notions. The first step was naturally to call on her, which I did. I cannot say I altogether liked her, although it did not take many minutes for me to gauge her intellectual power and the breadth of her culture. There was something uncanny to me in her views about human affection. She said she had never felt love for a human being, that people had told her before her child was born
to wait its appearance, and she would feel the great gush of mother love, and the fountains of her affection would be unsealed. She had waited, the child had been shown her, but her only feeling was the wish that they should take it away out of her sight. Yet she lavished excessive love on a guinea pig, and in his life of Anna Kingsford, Mr. Maitland's splendid pen has made us all see, as in a mental kinematograph, his great colleague carrying the little beast around with her in her travels, lavishing on lavishing on it her caresses, and keeping the anniversary of its death as one does that of a near relative. చెప్పండి ఈ పారాగ్రాఫ్. ఓకే. ఇన్ ద లండన్ స్ట్రగుల్, లండన్లో అయినటువంటి ఆ సంఘర్షణలో వీళ్ళ బ్రాంచ్లో ఆయన డీల్ చేయవలసి వచ్చింది. ఒక బాగా తెలుసున్న జ్ఞానం ఉన్న తెలివైనటువంటి తన మీద తనకు విశ్వాసం ఉన్నటువంటి ఒక స్త్రీ. ఆవిడ చాలా ఆశయాలు ఉన్న వ్యక్తి, ఎక్సెంట్రిక్గా అంటే అతిగా ఉండేవారు. ఏ యునీక్ పర్సనాలిటీ. ఆవిడ ఒకే అంటే ఏకమే చాలా రేర్గా ఉన్నటువంటి యునీక్ అంటే ఒకే ఒక రకం, ఓకే ఆవిడతో పోలిన వాళ్ళు లేరనమాట. అలాంటి వ్యక్తిత్వం. హూ బిలీవ్డ్ హెర్ సెల్ఫ్ ద ఏంజల్ ఆఫ్ ఎ న్యూ రిలీజియస్ ఎపోక్. అంటే ఒక రిలీజియస్ యుగానికి ఆవిడ ఒక దేవతగా ఆవిడ ఫీల్ అయ్యేవారు. ద రీఇన్కార్నేషన్ ఆఫ్ హెర్మెస్ అనేటటువంటి వ్యక్తే ఇలా పుట్టేరని. జోన్ ఆఫ్ ఆర్క్, అది ఆ జోన్ ఆఫ్ ఆర్క్గా ఫీల్ అయ్యేవారు. అండ్ అదర్ హిస్టారిక్ క్యారెక్టర్స్, అంటే ఎంతో చరిత్ర ప్రసిద్ధమైన క్యారెక్టర్ యొక్క రూపమే అంటే జన్మే ఇవిడిది అన్నట్టుగా ఆవిడ ఫీల్ అయ్యేవారు. బై canvassing the opinions of all the registered members of the London Lodge TS, లండన్ దివ్యజ్ఞాన సమాజంలో అందరి వ్యక్తుల యొక్క ఒపీనియన్ని వాళ్ళు సేకరించాక, ఐ హ్యాడ్ అసర్టైన్డ్ దట్ యాజ్ బిట్వీన్ హర్ టీచింగ్స్ అండ్ దోస్ ఆఫ్ ద ఇండియన్ సేజెస్. అప్పుడు ఆయన కూడా దృఢంగా చెప్పారు ఏంటంటే ఆవిడ టీచింగ్స్ భారతదేశంలో ఉన్న సేజెస్ యొక్క టీచింగ్స్, ద వర్డిక్ట్ వాజ్ ఆల్మోస్ట్ యునానిమస్ అగైన్స్ట్ హెర్. అప్పుడు వచ్చిన తీర్పు అంతా కూడా ఆవిడికి వ్యతిరేకంగా వచ్చింది. ఇట్ వాజ్ నాట్ దట్ దే డిడ్ నాట్ అప్రిషియేట్ హర్ గ్రేట్ క్వాలిటీస్, అంటే ఆవిడలో ఉన్న గొప్ప లక్షణాలని వాళ్ళు అభినందించలేదని కాదు, యాజ్ దే డిజర్వ్డ్, బట్ దట్ దే వాల్యూడ్ దోస్ ఆఫ్ ద మాస్టర్స్ మోర్. మహాత్ములని ఎక్కువగా వాళ్ళు విలువ ఇచ్చారు. అంటే ఆవిడవి ఏవి కూడా వాటికి అనుగుణంగా లేవు, కానీ ఆవిడలో ఉన్న గొప్ప లక్షణాలను ఏమి తిరస్కరించడం కాదు అని చెప్తున్నారు. బహుశా they found her inclined to be too masterful for British notions. ఆవిడ ఏమిటంటే ఎక్కువగా బ్రిటిష్ నోషన్స్ వైపు ఆవిడ మొగ్గి ఉన్నారన్న విషయం తెలిసింది, అంటే బ్రిటిష్ అభిప్రాయాల వైపు. ద ఫస్ట్ స్టెప్ వాజ్ న్యాచురలీ టు కాల్ ఆన్ హెర్. మొదటి స్టెప్ ఏంటంటే ఆవిడని విజిట్ చేయాలి, విచ్ ఐ డిడ్. ఆయన అది చేశారు. ఐ కెనాట్ సే ఐ ఆల్టుగెదర్ లైక్డ్ హెర్. నాకంతా ఆవిడంటే సంపూర్ణంగా ఇష్టం అని నేను చెప్పలేను. ఆల్దో ఇట్ డిడ్ నాట్ టేక్ మెనీ మినిట్స్ ఫర్ మీ టు గాజ్ హెర్ ఇంటెలెక్చువల్ పవర్ అండ్ ద బ్రెడ్త్ ఆఫ్ హెర్ కల్చర్. ఆల్కాట్ గారికి చాలా ఎక్కువ టైం పట్టలేదు ఆవిడకు ఉన్నటువంటి ఆ యొక్క ఆ సంస్కృతి యొక్క విశాలతోనూ ఆవిడలో ఉన్న ఇంటెలెక్చువల్ పవర్ని చూడడానికి. దేర్ వాజ్ సంథింగ్ uncanny to me in her views about human affection. Uncanny ఒకసారి చూద్దామండి. UNCANNY. Strange or mysterious.
often in a way that is slightly frightening. స్లైట్లీ Frightening. ఆవిడ లో ఉన్నటువంటి అంటే దేర్ వాజ్ సంథింగ్ అన్కానీ అంటే కొన్ని విచిత్రంగా కొంచెం భయంకరంగా ఉన్నటువంటి నాకు కనబడ్డాయి ఆవిడ అభిప్రాయాల్లో మానవుడి యొక్క అభిమానాల విషయంలో ఆవిడ ఏం చెప్పారంటే షీ హ్యాడ్ నెవర్ ఫెల్ట్ లవ్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆవిడకి ఏ హ్యూమన్ బీయింగ్ పట్ల ప్రేమ లేదుట దట్ పీపుల్ హ్యాడ్ టోల్డ్ హర్ బిఫోర్ హర్ చైల్డ్ వాజ్ బోర్న్ అంటే ఆవిడకి ఒక పిల్లవాడు పుట్టకముందే to wait its appearance and she would feel the great gush of mother love and the fountains of her affection would be unsealed అంటే ఆవిడ అంటే ప్రజలు ఏం చెప్తున్నారంటే టు వెయిట్ ఇట్స్ షీ సెడ్ షీ హ్యాడ్ నెవర్ ఫెల్ట్ లవ్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ ఒక మనిషి పట్ల తనకి ఎప్పుడు ప్రేమ లేదని చెప్పారు పీపుల్ ఆవిడకి ఏం చెప్పారంటే ఆమె చైల్డ్ పుట్టకముందే టు వెయిట్ ఇట్స్ అపియరెన్స్ ఒకసారి చూడమని అండ్ షీ వుడ్ ఫీల్ ద గ్రేట్ గష్ అప్పుడు ఆవిడకి మదర్ లవ్ అన్నది ఎంత ఎక్కువగా ఫౌంటైన్లా ఉంటుందని ఆవిడ యొక్క ఎఫెక్షను వుడ్ బి అన్సీల్డ్ అది కవర్ చేసుకోలేని వస్తుందని ప్రజలు చెప్పారట మీకు ఒక పిల్లవాడు పుడితే అంత ప్రేమ ఉంటుందని షీ హ్యాడ్ వెయిటెడ్ ద చైల్డ్ హ్యాడ్ బీన్ షోన్ హెర్ ఆ పిల్లవాడిని చూపెట్టారు బట్ హెర్ ఓన్లీ ఫీలింగ్ వాజ్ ద విష్ దట్ దే షుడ్ టేక్ ఇట్ అవే అవుట్ ఆఫ్ హెర్ సైట్ అప్పుడు ఆవిడ ఏమిటి కోరుకున్నారంటే నాకు కనబడకుండా ఈ పిల్లవాడిని పట్టుకుపోండి అని ఎట్ షీ లావిష్ ఎక్సెసివ్ లవ్ అనే గినీ పిగ్ అంటే తనకు పుట్టిన పిల్లవాడి మీద లేకపోయినా ఒక గినీ పిగ్ మీద ఆవిడకి ఎంతో ప్రేమ ఉంది అండ్ ఇన్ హిస్ లైఫ్ ఆఫ్ ఎన్నా కింగ్స్ఫర్డ్ అనే ఆ పుస్తకంలో మిస్టర్ మెయిట్లాండ్ స్ప్లెండిడ్ పెన్ హ్యాస్ మేడ్ అస్ ఆల్ సీ యాజ్ ఇన్ ఎ మెంటల్ kinematograph his great colleague carrying the little beast around with her in her travels ఆ పుస్తకంలో ఏంటి రాశారంటే ఆ గినీ పిగ్ మాత్రం ఆవిడ ట్రావెల్స్లో కూడా తనతో పాటు తీసుకెళ్లేదిట లావిషింగ్ ఆన్ ఇన్ హెర్ కేరసెస్ అండ్ కీపింగ్ ద యానివర్సరీ ఆఫ్ ఇట్స్ డెత్ అంటే ఆవిడ దాన్ని బాగా అంటే కేర్ చేసేటటువంటి వాళ్ళని ఎంతో బాగా చూసుకుని ఆమె ఆ గినీ పిగ్ యొక్క యానివర్సరీ అంటే ఏడాది అయిపోయిందని యాజ్ వన్ డస్ దట్ ఆఫ్ ఎ నియర్ రిలేటివ్ ఒక దగ్గర బంధువుకి చేసినట్టుగా ఆ గినీ పిగ్ కూడా యానివర్సరీ చేసేట ఆవిడ అంటే ఇక్కడ అంటే జంతువు మీద మాత్రం అంత ప్రేమ ఉంది Okay. Next paragraph. ఓకే The annual election of officers by the London Lords was to come off on the following day, so I had no time to lose. I made Mrs. Kingsford the offer to give her a charter for a separate branch of her own to be called the Hermetic Tears. First, having discussed it with Mr. C.C. Massey, her sincere friend and mine, the offer was accepted and the election passed off harmoniously, Mr. G.B. Finch being chosen president, Mr. Sinnett vice president and secretary, and Miss Arundel treasurer. Things were proceeding smoothly in the usual manner when they were interrupted by the sensational appearance of HPB, whom I had left in Paris, but who took a flying trip so as to be present at this meeting. The Kingsford Maitland party, who had notified me in advance that they would not be candidates for re-election to office in the London Lords TS, presented me before leaving a formal application for a charter for the new branch, which I promised to grant. On the 9th April, the meeting for organization was held
at the chambers of Mr. Massey and the Hermetic Lodge DS became an established fact. Besides Mr. Kingsford, Mr. Maitland, Mr. Kirby, and Mr. Massey, there were present Lady Wilde, her sons Oscar and William, and the wife and daughters of the late Dr. Kennelly, the erudite and eccentric counsel of the noted Clement. These three ladies applied for and were admitted into membership. Mohini M. Chatterjee accompanied me and made one of the excellent addresses on the occasion. చెప్తారా అది? అయితే అక్కడ ప్రతి ఏడాది కొత్త వాళ్ళని ఎంచుకుంటారు లండన్ ప్రతి లాడ్జిలో కూడా. అందుకని లండన్ లాడ్జిలో యాన్యువల్ ఎలక్షన్స్లో వాస్ టు కమ్ ఆఫ్ ఆన్ ద ఫాలోయింగ్ డే, మర్నాడు జరగాలి. సో ఐ హ్యాడ్ నో టైమ్ టు లూజ్, నాకు టైం ఇంకేం లేదు. ఐ మేడ్ మిసెస్ కింగ్స్ఫర్డ్ ద ఆఫర్ టు గివ్ హర్ ఏ చార్టర్ ఫర్ ఏ సెపరేట్ బ్రాంచ్ ఆఫ్ హర్ ఓన్. మీరు వేరే ఒక బ్రాంచ్ని పెడితే నేను చార్టర్ ఇస్తాను అన్నాను. టు బి కాల్డ్ ద హెర్మెటిక్ టీఎస్, దాన్ని హెర్మెటిక్ టీఎస్ అని మనం పేరు పెడదాం. ఫస్ట్ హ్యావింగ్ డిస్కస్డ్ ఇట్ విత్ మిస్టర్ సిసి మ్యాసే, హర్ సిన్సియర్ ఫ్రెండ్ అండ్ మైండ్. అంటే నాతోటి ఆవిడకి బాగా సిన్సియర్గా ఉన్న ఒక స్నేహితురాలు, మిస్టర్ స్నేహితుడు ఆయన మిస్టర్ సిసి మ్యాసేతో డిస్కస్ చేసిన తర్వాత ది ఆఫర్ వాజ్ యాక్సెప్టెడ్ అండ్ ద ఎలక్షన్ పాస్డ్ ఆఫ్ హార్మోనియస్లీ. ఆఫర్ని వాళ్ళు ఒప్పుకున్నారట హెర్మెటిక్ లాడ్జ్ అన్న పేరుతో. ఎలక్షన్ కూడా చాలా బాగా జరిగింది. మిస్టర్ జీబీ ఫించ్ బీయింగ్ చోజన్ ప్రెసిడెంట్, అక్కడ జీబీ ఫించ్ అనే ఆయన్ని ప్రెసిడెంట్ గాను, మిస్టర్ సినెట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ, అండ్ మిస్ అరుండేల్ ట్రెజరర్. అంటే ఇతను 2 పోస్టులు చేస్తున్నారు, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ. అదేవిధంగా థింగ్స్ వర్ ప్రొసీడింగ్ స్మూత్లీ, నెమ్మదిగా, అంటే అన్నీ కూడా స్మూత్గా జరుగుతున్నాయి వాటి యొక్క యూజువల్ మేనర్లో. వెన్ దే వర్ ఇంటరప్టెడ్ బై ద సెన్సేషనల్ అపియరెన్స్ ఆఫ్ హెచ్బిబి. అప్పుడు హెచ్బిబి యొక్క అక్కడ అపియరెన్స్ తోటి అవి అంటే అంతవరకు హార్మోనియస్గా జరుగుతున్నవి ఇంటరప్ట్ అయ్యాయి. అంటే తెలుగులో ఏమంటారు, మధ్యలో ఇంటరప్ట్ అంటే ఆటంకం వచ్చింది. హూమ్ ఐ హ్యాడ్ లెఫ్ట్ ఇన్ ప్యారిస్, ఆ ప్యారిస్లో వదిలేసి వచ్చారనమాట. బట్ హూ టుక్ ఏ ఫ్లయింగ్ ట్రిప్ సో యాజ్ టు బి ప్రెజెంట్ ఎట్ దిస్ మీటింగ్. ఆవిడ వెంటనే అంటే ఫ్లయింగ్లో అంటే అంత ఫాస్ట్గా ఇక్కడికి వచ్చేసారనమాట ఈ మీటింగ్ అటెండ్ అవ్వడానికి. ద కింగ్స్ఫర్డ్ Maitland party, who had notified me in advance that they would not be candidates for re-election to office in the London Lodge TS, presented me before having a formal application for a charter for the new branch. ఇక్కడ ద కింగ్స్ఫర్డ్ మెయిట్లాండ్ పార్టీ వీళ్ళు ఏం చెప్పారంటే ముందే నోటిఫై చేశారు ఇన్ అడ్వాన్స్. దే వుడ్ నాట్ బి క్యాండిడేట్స్ ఫర్ రీ-ఎలక్షన్, తిరిగి మళ్ళీ ఎలక్షన్ చేయడానికి మేము క్యాండిడేట్స్గా ఉన్నాం అంటే వీళ్ళ కోసం. ఇన్ ద లండన్ లాడ్జ్ టిఎస్ ప్రెజెంటెడ్ మీ బిఫోర్ లీవింగ్ ఏ ఫార్మల్ అప్లికేషన్. వాళ్ళేమోని ఒక ఫార్మల్ అప్లికేషన్ చార్టర్ కోసం రాశారు ఫర్ ద న్యూ బ్రాంచ్, ఆ కొత్త బ్రాంచ్కి, విచ్ ఐ ప్రామిస్ టు గ్రాంట్. ఇతను ఆల్రెడీ నేను ఇస్తానని ప్రామిస్ చేశారు. ఆన్ ద 9th April ద మీటింగ్ ఫర్ ఆర్గనైజేషన్ వాజ్ హెల్డ్ అట్ ద ఛాంబర్స్ ఆఫ్ మిస్టర్ మాసే. మిస్టర్ మాసే ఛాంబర్స్లో మీటింగ్ జరిగిందనమాట. ఎందుకు అంటే ఈ హెర్మెటిక్ లాడ్జ్ అండ్ ద హెర్మెటిక్ లాడ్జ్ టిఎస్ బికేమ్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. అప్పుడు ఈ టిఎస్ హెర్మెటిక్ లాడ్జ్ అన్నది ఒక యథార్థమైంది. బిసైడ్స్ మిస్టర్ కింగ్స్ఫర్డ్, మిస్టర్ మెయిట్లాండ్, మిస్టర్ కిర్బీ అండ్ మిస్టర్ మాసే, వీళ్ళే కాకుండా ఈ కింగ్స్ఫర్డ్, మెయిట్లాండ్, కిర్బీ, మాసేవే కాకుండా అక్కడ లేడీ వైల్డ్ అన్న ఆమె కూడా ప్రెజెంట్ ఉన్నారు. ఆమె కొడుకులు ఆస్కార్ అండ్ విలియం
వీళ్ళు కూడా ఉన్నారు. అండ్ ద వైఫ్ అండ్ డాటర్స్ ఆఫ్ ద లేట్ డాక్టర్ కినెల్లీ, ఆయన యొక్క చనిపోయిన ఆయన కెనెల్లీ అన్న ఆయన యొక్క భార్య, పిల్లలు, ద ఎరుడైట్ అండ్ ఎక్సెంట్రిక్ కౌన్సిల్, అంటే అక్కడ తెలివిగా ఉన్నటువంటి ఎక్సెంట్రిక్గా చాలా అద్భుతంగా ఉన్న ఆ కౌన్సిల్ ఆఫ్ ద నోటెడ్ క్లైరా, అంటే క్లైరాంట్ అనే వాళ్ళతోటి, దోస్ 3 లేడీస్ అప్లైడ్ ఫర్, ఆ ముగ్గురు స్త్రీలు ఎవరైతే అప్లై చేశారో అండ్ వర్ అడ్మిటెడ్ ఇన్ టు మెంబర్షిప్, వాళ్ళని మెంబర్స్గా కూడా తీసుకున్నారు. మోహిని ఎం చటర్జీ అకంపెనీడ్ మీ, ఆమె నాతో పాటు వచ్చారు. అండ్ మేడ్ వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ అడ్రసెస్ ఆన్ ద అకేషన్. ఆ మోహిని ఎం చటర్జీ అన్న ఆవిడ ఆల్కాట్ గారితో వచ్చి ఎక్సలెంట్గా మాట్లాడారు, అక్కడ అడ్రస్ చేశారు వీళ్ళని. క్లైరాంట్ అర్థమైంది మీనింగ్ దొరకలేదు, నేను చూశాను. దేనికండి? క్లైరాంట్ అని మీరు చెప్పారు కదా. క్లైరాంట్లో ఏదైనా స్పెల్లింగ్ అది ముద్దగా ఉన్నట్టుంది కదా, సిఎల్ఏ మ్మ్. క్లైర్నాంటా చూడండి, ఆర్ఎన్ఏఎన్టి అని. క్లైమేంట్ అండి. క్లైమేట్ అయినా అది మీకు క్యాపిటల్ ఉందండి, అది పేరు. క్లైమేట్ క్లైమాంట్ అన్నది ఒక పేరు, క్యాపిటల్ లెటర్ ఉంది, అందుకే దొరకదు. ఆహా. నోటెడ్ క్లైమేట్ అంటే క్లైమాంట్, ఉంది, సమ్వన్ హూ క్లెయిమ్స్ ఏ బెనిఫిట్ ఆర్ రైట్. కానీ క్లైమేట్ ఇది అంటే మాత్రం పేరండి. సరేనండి. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ చదువుతాను. On the Easter Sunday, I went with Miss Arundel and Mohini to Westminster Abbey to hear a preacher of high repute, and then to the Central Hall and barracks of the Salvation Army. We all gave the palm to Mrs. Booth and the other speakers who followed her. Over the stately and soulless inanity of the fashionable abbey priest, whose discourse had not warmth enough in it to vitalize an amokaba, whereas those of the others boiled over with few forever. The kingdom of heaven will never be carried in white bands and cassocks unless the man they hide be a bit more like flames of fire than like a box full of dictionary words and rhetorical phrases. నెక్స్ట్ పారాగ్రాఫ్ కూడా చదువుతున్నానండి, ఇది చిన్నదే కదా. ఓకే. The change from the tropical heat of India to the bitter winds and damp days and nights of London and the lack of warm clothing laid me up with a pleuritic cold for 2 or 3 days, and might have been more serious but for the unselfish care of Mrs. And Miss Arundel, my hostesses, who were kindness personified. Out again on the 16th, I was given a dinner at the Junior Athenaeum Club by Mr. W. H. Coffin of the Society for Psychical Research. He had bidden to meet me Messrs. W. Crooks, FRS, Prof. W. of Barrett, FRCE, Cole, Hartley, LLD, H.J. Hood, AP Senate, F. Podmore, MA, Edward Pierce, Rev. Dr. Tuffel,
FWH Mayers and Edmund Gurney, truly a very brilliant company of scholars and literati. This was in the early pre-Columbian days when the Theosophical Society had not been declared taboo and HPB had not been branded by the SPR as the most accomplished and dangerous charlatan of the present world period. చెప్పండి. ఈస్టర్ సండే నాడు మిస్ అరుండేల్ అండ్ మోహిని వీళ్ళు వెస్ట్ మినిస్టర్ ఎబ్బే అనే దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఒక ప్రీచర్ని వినడానికి ఆయనకి ఎంతో కీర్తి ఉంది. అండ్ దెన్ టు ది సెంట్రల్ హాల్ అండ్ బ్యారక్స్ ఆఫ్ ద సాల్వేషన్ అరుణి, అక్కడికి తర్వాత అక్కడి నుంచి సెంట్రల్ హాలు, బ్యారక్స్, అదే సాల్వేషన్ అరుణి ఆర్మీ దగ్గర. We all gave the palm to Mrs. Booth and the other speakers who followed her. మేమందరం కూడా అంటే చేతులు కలిపామన్నమాట. మిస్టర్ బూత్ అండ్ ద అదర్ స్పీకర్స్తో హూ ఫాలోడ్ హెర్, ఆవిడని ఫాలో అయిన వాళ్ళందరితో, ఓవర్ ద స్టేట్లీ అండ్ సోల్లెస్ inanity of the fashionable Abbe priest, whose discourse had not warmth enough in it to vitalize and amoeba, whereas those of the others boiled over with fervor. The kingdom of heaven will never be carried in white bands and cassocks unless the man they hide by